హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో పెసర పొంగలాలు తయారు చేసుకుందాము. ఈ పెసర పొంగలాలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకు పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా చాలా ఇష్టపడతారు. మనం టిఫిన్కి అయినా కూడా, నైట్ టైం అయినా, మధ్యాహ్నం అయినా, ఎప్పుడైనా కూడా వీటిని మనము పొంగలాల్లాగా వేసుకొని చక్కగా తినొచ్చు. ఇప్పుడు ఈ పొంగలాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ పెసలు తీసుకున్నాను నేను. ఈ పెసల్ని 5-6 గంటలు నానపెట్టాను అనమాట. మనము మార్నింగ్ చేసుకోవాలనుకుంటే రాత్రి నానపెట్టుకోవాలి, రాత్రికి చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానపెట్టుకోవాలన్నమాట. ఒక పూట మొత్తం నానపెట్టుకోవాలి. ఈ నానపెట్టుకున్న పెసల్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా నాని ఇట్లా ఉబ్బుతాయి అన్నమాట. చక్కగా నానిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుని చక్కగా పిండి పట్టుకుందాము. నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. నేను తీసుకున్న పెసలు చక్కగా గ్రైండ్ చేశాను, మెత్తగా అయిపోయింది చూడండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా జారుగా మనము పిండి పట్టుకోవాలి పెసల్ని. ఇప్పుడు ఈ పెసరపిండిలో ఈ చిన్న గ్లాసులు బియ్యం పిండి వేస్తున్నాను. నేను 1/2 కిలో పెసలు తీసుకున్నాను, 50 గ్రాములు బియ్యం పిండి వేశాను. చూడండి, దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇవి మనం తగినంత వేసుకోవచ్చు అన్నమాట. నేను ఒక ఉల్లిపాయ కట్ చేశాను. ఈ ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. అల్లం తురుము, చూడండి, క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. మనకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. దీనికి మనం ఇదేమీ లేదు, కొలత ఏమీ లేదు. 1 స్పూను జీరా వేస్తున్నాను. దీనికి తగినంత మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ పడితే వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. తీసుకున్న క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ చక్కగా కలిసేలాగా ఇలా కలిపేశాను. కొంచెం వాటర్ కూడా వేసాను అనమాట. మనకి జారుగా రావాలి, ఇలాగా జారుగా రావాలి. ఇప్పుడు 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. చూడండి, 10 నిమిషాలు పక్కన పెట్టాను. చక్కగా నానిందనమాట పిండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా చక్కగా మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని చక్కగా ఇలా వేసేసుకోవాలి. మనం ఎక్కువగా పల్చగా వేసుకోకూడదండి, ఇట్లా మందంగా వేసుకోవాలన్నమాట. మనం ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కాస్త 1 స్పూను 2 స్పూన్లు వేసుకోవచ్చు. అసలు ఆయిల్ లేకుండానైనా కూడా చేసుకోవచ్చు. చూడండి, కాస్త ఒకవైపు కాలింది, మళ్ళీ ఇలాగా రెండో వైపుకి వేసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా కాలింది. మనం ఆయిల్ వేసుకోకుండానైనా కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉంచుకుని చక్కగా మనం ఉడికించుకోవచ్చు అన్నమాట. నేను కొంచెం ఆయిల్ వేసాను. నేను వేసిన పొంగలం చక్కగా కాలిందండి. 2 వైపులా కాల్చేసాను. చక్కగా వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఇలాగే వేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం వేసుకున్న క్యారెట్లు, ఈ పెసరపప్పు చాలా చాలా మంచిదండి మన హెల్త్కి.
రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి నిదానంగా. ఇలాగే చూడండి, బ్రేక్ఫాస్ట్కైనా మనము ఈవినింగ్ స్నాక్స్కైనా కూడా చక్కగా మనం ఈ పెసర పొంగలాలు తయారు చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. వీటికి అల్లం చట్నీతో తిన్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.